నమస్తే. ఒలింపిక్స్ సంబంధించినటువంటి గేమ్లో భారత మహిళ అయినటువంటి రెజ్లర్ ఎవరైతే ఉన్నారో వినేష్ ఫోగట్, మరి ఈ వినేష్ ఫోగట్కి అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 11:20 జరగనున్నటువంటి ఫైనల్ పోర్లో స్వర్ణ పతకం కోసం మరి బరిలోకి దిగనున్నటువంటి రెజ్లింగ్ స్టార్ వినేష్ ఫోగట్ మరి ఆమెను అనర్హురాలుగా పేర్కొనడం జరిగింది. ఆమె నిన్న జరిగినటువంటి ఏదైతే సెమీఫైనల్లో జపాన్కు చెందినటువంటి సుసాకిని అంటే ఎదురలేనటువంటి సుసాకిని ఓడించి అనూహ్యంగా ఆమె ఫైనల్లోకి వెళ్ళడం జరిగింది. ఆమె రెజ్లింగ్లో బరిలోకి దిగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి కూడా పథకం వస్తుందా రాదన్నటువంటి ఆమె పైన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఆమె యొక్క పట్టుదల, ఆమె చేసినటువంటి కృషి చాలా సంబంధించినటువంటి రెజ్లింగ్లో చాలా కష్టపడడం జరిగింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దొరికిందని చెప్పేసి విమర్శకుల నుంచి కూడా ఆమె పైన మరి సదుపాయం పొందేలా ఆమె పైన మంచి విమర్శలు చేసేటువంటి స్థాయికి నిన్న జరిగినటువంటి సెమీఫైనల్లో ఆమె గెలిచి ఆమె సత్తేందో చూపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఈరోజు అంటే 50 కేజీల విభాగంలో పోటీ పడాల్సినటువంటి రెజ్లర్ ఎవరైతే వినేష్ ఫోగట్ భారత జట్టు నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ ఉందో, భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుందో రెజ్లింగ్లో, ఆమెను 50 కేజీల విభాగంలో ఈరోజు ఫైనల్లో తలపడాలి. అయితే ఇదే సందర్భంలో ఆమె 50 కేజీల కంటే 100 గ్రాముల ఎక్కువ ఉంది కాబట్టి ఆమె ఈ యొక్క పోటీకి అనర్హురాలు కాదు అని చెప్పేసి ఒలింపిక్స్ నిర్వాహకులు తేల్చేయడం జరిగింది. పాపం ఆమె కన్నీరు పెట్టుకుంటా ఉంది. ఆమె యొక్క ఆశలు అడియాశలు మరి ఆవిరి కావడం జరిగింది. ఆమె పెట్టుకున్నటువంటి ఏదైతే పతాకం తేవడమే, భారత యొక్క జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్నటువంటి ఆమె కళ సహకారం కాకముందుకు, ఆమె కళ సహకారం అయ్యేందుకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా ఈ సంఘటన కలిసివేస్తూ ఉంది. కేవలం మరి ఇక్కడ ఉన్నటువంటి రెజ్లర్ యొక్క ఎవరైతే వినేష్ ఫోగట్ ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి చాలామంది మనసులను గెలుచుకున్నటువంటి విగట్ మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన పట్ల పాపం ఏడుస్తూ ఉంది. ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం కూడా ఆమెకు ఓదార్పుకు సంబంధించినటువంటి ఒక సందేశాన్ని ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈమె మమ్మల్ని అందరి మనసులను గెలుచుకోవడం జరిగింది, పథకం మాత్రమే రాలేదు, కానీ ఈరోజు ఇలా గర్వపడేలాగా, భారత్ గర్వపడేలాగా ఒక మహిళ అయినటువంటి మీరు ఈ పోరాట స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పేసి చేసినటువంటి ఆమె వ్యాఖ్యలు స్వదేశానికి రావాలి, మీరు తిరిగి రావాలని చెప్పేసి ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో ఈమె ఢిల్లీ వేదికగా ఈ రెజ్లర్లకి, మహిళా రెజ్లర్లకి మరి లైంగికపరమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది రెజ్లర్లందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేసినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను రకరకాలైనటువంటి అంటే ఆమెతో పాటు చాలామంది రెజ్లర్లను కూడా మరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం గతంలో చేయడం జరిగింది. ఈమె ఆ పోరాటంలో కూడా ఆమె కీలకమైనటువంటి పాత్ర వహించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆమెకు భారత్ తరపున పోటీకి ఆమెకు అవకాశం దొరికిన తర్వాత స్వర్ణ పతకం కోసం ఏదో పథకం అయితే ఖచ్చితంగా భారత్ ఖాతాలో చేరేదే. ఈరోజు ఫైనల్ తలబడేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ 50 కేజీల విభాగంలో రెజ్లింగ్లో మరి ఈమె అమెరికా రెజ్లర్ ఎవరైతే సారా ఉన్నారో ఆ సారాతోటి ఈరోజు 11:20 తలపడాల్సినటువంటి అవకాశం, కానీ మరి ఈరోజు ఆమెకు తలపడకుండానే నిష్క్రమించినటువంటి పరిస్థితి అయితే ఇలా దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది? కేవలం 100 గ్రాముల తేడాతోటి ఆమెను రెజ్లర్గా మీరు అనర్హురాలు కాదు అని చెప్పేసి ప్రకటించడం ఇదైతే కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది, అనుమానాలు కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అసలు దీని వెనుక ఏమైనా కుట్ర జరిగిందా, ఆ మిషన్లో, ఆ వెయిట్ మిషన్లో ఇంకేమైనా ఉందా అనే దానిపైన కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనా కానీ దీనిపైన నిన్ననే మనం దీనిపైన కొన్ని వార్తలు రావడం జరిగింది. ఈ యొక్క 50 కేజీల విభాగంలో ఈమె ఉంటుందా ఉండదా అన్నటువంటి దానిపైన కూడా అసలు వెయిట్ లాస్ కావాలి, వెయిట్ లాస్ అయితేనే ఈమె పోటీలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి కొంత నడిచింది. కానీ కొంత కష్టపడ్డ తర్వాత ఆమె వెయిట్ లాస్ అయిన తర్వాతనే పోటీలో పాల్గొనేది అనేది అది ఏదైతే చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం ఆమెకు జరిగినటువంటిది ఏంటంటే ఏం గెలుస్తుందిలే అని తేలిగ్గా తీసుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పెను సంచలనం సృష్టించింది. ఓటమి ఎరిగని డిఫెండింగ్ ఛాంపియన్ సుసాకికి ఓటమి రుచి చూపెట్టింది. నిన్న క్వార్టర్స్లో ఓక్సానా లివాచ్ ఉక్రెయిన్పై నెగ్గిన ఫోగట్ సెమీస్లో
యుస్నెలిస్ గుజ్మాన్ క్యూబాను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో దేశానికి రజత పథకాన్ని ఖాయం చేసిన వినేష్ పసిడి పోరుకు చేరుకున్న తొలి భారత మహిళ రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారత మహిళలు రెజ్లర్ ఫైనల్కు పోయినటువంటి అవకాశం లేదు, ఫైనల్ కూడా పోయినటువంటి చరిత్ర లేదు. కానీ ఆ చరిత్రను రాసేటువంటి అవకాశాన్ని ఈరోజు ఆమె కోల్పోవడం జరిగింది. అయితే బుధవారం రాత్రి జరిగే ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్టన్ బ్రాంట్తో అమితుమి తేల్చుకోనుంది. సాధారణంగా తాను తలపడే 53 కిలోల విభాగంలో మరొకరిని బెర్తు ఖరారు కావడంతో తక్కువ వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగడానికి తన బరువు తగ్గించుకుంది. ఎస్, అర్థమవుతుంది కదా. అసలు యాక్చువల్గా ఆమె 53 కేజీల విభాగంలో పోటీ పడాలి. ఆమె ఉన్నటువంటి వెయిట్ తోటి, ఆమెకు ఉన్నటువంటి ఏజ్ తోటి 53 కేజీల విభాగంలో ఆమె తడపడాలి. కానీ 53 కేజీల దాంట్లో అక్కడ వేరే మహిళకు అవకాశం లభించింది భారత్ తరపున పోటీ చేయడానికి. కాబట్టి ఆమె వెయిట్ లాస్ అయితే 50 కేజీల విభాగంలో ఆమె పోటీకి అర్హురాలుగా ఉంటుంది. కానీ ఆమెను మరి మొత్తానికైతే వాళ్ళు కష్టపడడం జరిగింది. కోచ్లు కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఈ రెజ్లర్లు ఎవరైతే ఆమె 50 కేజీల విభాగంలో తలపడేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ఆమెకు ఉన్నటువంటి 53 కిలోల నుంచి 50 కేజీలకి ఆమె వెయిట్ లాస్ను తీసుకురావడం జరిగింది. తాను తలపడే 53 కిలోల విభాగంలో మరొకరికి బెర్తు ఖరారు కావడంతో తక్కువ వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగడానికి తన బరువు తగ్గించుకుంది. ట్రయల్స్లో ఎలాగోలా అవకాశం దక్కించుకున్న ఫోగట్ ఒక్క ఉడుంపట్టుతో యావత్ దేశం దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఎస్, దీనిపైన రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. ఎందుకు గతంలో ఈ 50 కేజీల విభాగంలో ఆమె అర్హత సాధిస్తుందా లేదా, ఎందుకంటే ఆమెకు ఉన్నది 53 కిలోలు. అయితే మొత్తానికైతే ఎట్లో గోళ్ళ 3 కేజీలు తగ్గి 50 కిలోల విభాగంలో ఆమె పోటీలోకి ఉండడం జరిగింది. అంతేకాకుండా అవకాశం దక్కించుకోవడంతో పాటు యావత్ భారతదేశాన్ని కూడా ఒక ఉడుంపట్టుతోటి ఆమె వైపు తిప్పుకోవడంలో ఆమె సక్సెస్ అయింది. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన కనుక మనం చూసినట్టయితే ఏదైతే విఘ్నేష్ ఫోగట్ సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఓకే, ఈ సంఘటన చూసిన తర్వాత ఫోగట్ పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఫోగట్ పై అనర్హత వేటు రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి? 50 కేజీల గోల్డ్ మెడల్ బౌట్లో వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్కు అనర్హుడయ్యారు. ఇండియన్ రెజ్లర్ ఫోగట్ పై వేటుకు కారణం ఏంటో తెలుసా? అధిక బరువు అంట. కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండటం వల్లే అనర్హత వేటు వేసినట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ పోటీలో ఉదయం 100 గ్రాములు అధిక బరువుతో వినేష్ ఫోగట్ అనర్హులయ్యారు. మంగళవారం ఆగస్టు 6 రాత్రి వినేష్ ఫోగట్ బృందం అత్యుత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోటీలోని అన్ని కేటగిరీలకి సంబంధించి ప్రతి ఉదయం తూకం నిర్వహించబడుతుంది. మొదటి రోజు ఉదయం వైద్య పరీక్ష చేయించుకొని పక్షంలో ఏ రెజ్లర్ తూకంలో ఆడడానికి వీలులేదు. రెజ్లర్లు తప్పనిసరిగా వారి లైసెన్స్ అక్రెడిటేషన్తో వైద్య పరీక్ష తూకంలో హాజరు కావాలి. పోటీదారులు ఖచ్చితమైన శారీరక స్థితిని కలిగి ఉండాలి. వారి వేలుగోళ్లు చాలా చిన్నవిగా కత్తిరించబడతాయి. అథ్లెట్లకు ఎలాంటి అంటువ్యాధి సంకేతాలు లేవని నిర్ధారించుకోవడానికి కూడా పరీక్షలు ఉంటాయి. మొదటి తూకం సమయంలో రెజ్లర్లు బరువుకు 30 నిమిషాల సమయం ఉంటుంది. రెండవ రోజు పోటీ చేసే ఏ రెజ్లర్లకైనా బరువు 15 నిమిషాలు ఉంటుంది. ప్రతి వెయిట్ క్లాస్ కోసం టోర్నమెంట్ 2 రోజుల వ్యవధిలో పోటీ చేయబడుతుంది. కాబట్టి ఫైనల్స్ లేదా రిఫిచేజ్లో పాల్గొనే ఎవరైనా రెజ్లర్లు 2 రోజులు బరువును పెంచుకోవాలి. రూల్స్ ప్రకారం క్రీడాకారుడు హాజరు కాకపోతే లేదా బరువుతో విఫలమైతే పోటీ నుంచి తొలగించబడతారు. అదేవిధంగా ర్యాంకు లేకుండా చివరి స్థానంలో నిలుస్తారు. క్రీడాకారుడు మొదటి రోజులో గాయపడినట్లయితే తనను రెండవ రోజు బరువు ఇంకొక హాజరు కానవసరం లేదు అనేది ఒక వార్త అయితే చూసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మొదటి లేదా రెండవ స్థానంలో ఉండాల్సినటువంటి ఎవరైతే భారత రెజ్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక రెండవ స్టేజ్లోనో మూడో స్టేజ్లోనో కాదు, ఇప్పుడు ఆమె లాస్ట్ స్టేజ్లో ఉండాల్సినటువంటి అవసరం. కేవలం 100 గ్రాముల వెయిట్ 100 గ్రాముల వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఈ యొక్క అవకాశాన్ని కోల్పోయింది అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పాపం ఇదైతే నిజంగా కూడా ఏదైతే మనం ఇంతకుముందు కూడా మనం చూసుకోవడం జరిగింది. ఆమెకు కొంత వెయిట్ ఎక్కువనే ఉండే గతంలో వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ తక్కువ విభాగంలో ఆమె పోటీ చేసడానికి ఆమె అర్హురాలైంది. సరే, మొత్తానికైతే మాత్రం ఆమె ఈ విధంగా కావడం అయితే ఇది నిజంగా కూడా దురదృష్టకరమైనటువంటి వార్తే. కానీ ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి ఈ పోటీలో ఈ ఏదైతే ఒలింపిక్స్లో ఈ రెజ్లర్ విభాగంలో మనకు పథకం వచ్చేటువంటి అవకాశాన్ని చేజార్చుకోవడం జరిగింది. కేవలం 100 గ్రాములకు సంబంధించినటువంటి దాంట్లోనే అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.
మరో పక్కన మీరు ఛాంపియన్లకే ఛాంపియన్, నిరాశ వద్దు అని చెప్పేసి మరి ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది దీనిపైన. ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో బంగారు పథకం ముందు అనర్హత వేటు పడిన రెజ్లర్ నివేష్ ఫోగట్ పై ప్రధాని మోదీ స్పందించారు. మరికొన్ని గంటల్లో రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్లో తలపాల్సి ఉన్న సమయంలో భారత రెజ్లర్ ఫోగట్ పై కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండటం వల్ల ఒలింపిక్స్ పోటీలకే అనర్హతగా ప్రకటించడంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఫోగట్ పై అనర్హత వేటుకు స్పందించారు. మోదీ స్పందన ఎట్లా ఉందంటే, వినేష్ ఫోగట్ మీరు ఛాంపియన్లకే ఛాంపియన్, మీరు భారతదేశానికి గర్వకారణం, భారతీయులు అందరికీ స్ఫూర్తి. ఈ రోజు మీకు ఎదురు దెబ్బకు తగలొచ్చు, మీరు అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోగలం. ఇదే సమయంలో మీలోని పోరాట స్ఫూర్తి, సవాళ్లను ఎదురొడ్డి మీ స్వభావంతో మీరు బలంగా ఇండియాకు తిరిగి రండి, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటామని ఓదార్చేటువంటి ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్విట్టర్లో ఆయనే మరి ఆమెకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్, కేవలం 100 గ్రాముల దాంట్లోనే కొంత 100 గ్రాములు ఎక్కువ ఉండడం వల్లనే మీరు ఓటమి పాలైన్లు, అంటే పోటీలో నిలవకుండానే ఓటమి పాలైన్లు, రేపు విజయం ఖచ్చితంగా సాధిస్తారు, మీరు మనోధైర్యంగా మీరు ఇండియాకి రండి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చెప్తాను. పాపం విలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోటీలో ఉండి ఓడిపోవడం, గెలుపు అనేది సహజం. కానీ కొన్ని సమస్యలతోటి, కొన్ని సాంకేతిక పరమైనటువంటి వాటితోటి, కొన్ని సమస్యలతోటి వెనుదిరిగితే అది ఆ బాధ వర్ణనాతీరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న విజయ సంబరాలు చేసుకున్నటువంటి వినేష్ ఫోగట్ ఎవరైతే భారత రెజ్లర్ ఉన్నారో, పాపం ఆమె ఈరోజు కన్నీళ్లు కాల్చాల్సినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇది. గతంలో ఉన్నటువంటి ఫోటో చూసుకోవచ్చు. ఖచ్చితంగా విజయం సాధ్యమే, విజయం సాధిస్తుంది, మరో పథకం భారత్ ఖాతాలో చేరుతుంది అని చెప్పేసి ఇది. ఈ ఫోటో ఏమో అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలకి లైంగికంగా వేధింపులు రెజ్లర్లు చేస్తూ ఉన్నారు, పురుష సంబంధించినటువంటి వాళ్ళంతా మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి రెజ్లర్లు అందరూ కూడా వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి గతంలో చూసుకోవచ్చు. చాలా దీనిపైన వీళ్ళందరూ కూడా రెజ్లర్లు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీకి విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. వీళ్ళను ఎవరైతే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళనందరూ కూడా తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సరే, ఎన్నో అనుమానాలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటి మధ్యలో మొత్తానికైతే ఇగో ఈ ఫోటోలే మనం ఈమె రెజ్లర్ ఫోగట్, వీళ్ళందరూ కూడా మహిళా రెజ్లర్లు అందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తులు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఈ ఫోటోలను చూసుకుంటే మనకు అర్థమవుతా ఉంది. ఇగో వీళ్ళే. సో తప్పదిగా ఒలింపిక్స్లో మరి ఇదైతే తప్పది. ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి నిర్వాహకులంతా ఆమెను వెయిట్ చేసిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆమెను ఖచ్చితంగా మళ్ళీ దీంట్లో జరిగేటువంటి ఒలింపిక్స్లో ఇవన్నీ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ముందుగానే ఇలా రాత్రికి పోటీ ఉంది, ఇలా ఉదయం అంటే పొద్దున్నే ఆమె వెయిట్ను తూకం వేయడంతో 100 గ్రాములు ఎక్కువ ఉంది కాబట్టి ఆమెను అనర్హురాలుగా ప్రకటించడం జరిగింది. ఆమె చివరి స్టేజ్లో ఉండేటువంటి అవకాశం చూద్దాం. అది ఇక మళ్ళీ ఆమె నెక్స్ట్ జరిగేటువంటి ఒలింపిక్స్ కోసం మాత్రమే ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక ఏం జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఆ పోటీలో ఉండేటువంటి అవకాశాన్ని అయితే మాత్రం కోల్పోవడం జరిగింది. భారత్ మాత్రం ఇదైతే జీర్ణించుకోలేనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.